Hi all, welcome to Mansi Bhasha channel. In previous video we saw some about my, your, our, etc. And in this video we are going to see about he, she, and so on. So let's go to the video. First one, he means atadu. This is like formal and informal. This acts like both formal and informal. First one we see atanu మా తమ్ముడు. అతను మా తమ్ముడు. We can use atanu or atadu, anything. Atanu or atadu. మా తమ్ముడు means he is my younger brother. అతను. He is my younger brother. So this atanu means when he is when he is far from us. When if we say that person, that person, we say atanu or atadu. This person, when he is near to us, then we say itanu or itadu. Atadu means that person. This is for males. When he is near to us, when we are showing him, then we say itanu. Next example, atanu చాలా మంచోడు. అతను చాలా మంచోడు. మంచోడు ఆర్ మంచివాడు. అతను చాలా మంచోడు. యాక్చువల్లీ వి జనరల్లీ సే లైక్ అతను చాలా మంచోడు. అతను చాలా మంచోడు ఆర్ మంచివాడు, which means he is a good person, he is a good guy, he is a good man, he is so good, he is so good person. అతను చాలా మంచోడు. when he is near to us, then we say ఇతను చాలా మంచోడు. ఇతను చాలా మంచోడు ఆర్ ఇతడు చాలా మంచోడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతను అందరికీ సహాయం చేస్తాడు. అతను అందరికీ సహాయం చేస్తాడు. సాకి దీర్ఘం, సాకి తావత్తు, చేస్తాడు, డాకి కొమ్ము, చేస్తాడు. అతను అందరికీ సహాయం చేస్తాడు. మీన్స్ he helps everyone. He has a helping nature. He helps
everyone. He helps everyone. అతను అందరికీ సహాయం చేస్తాడు. He helps everyone. అతను వచ్చే నెల వస్తున్నాడు. అతను వచ్చే నెల వస్తున్నాడు. సో అతను వచ్చే నెల వస్తున్నాడు అంటే హీస్ కమ్మింగ్ నెక్స్ట్ మంత్. హీస్ కమ్మింగ్ నెక్స్ట్ మంత్. మంత్ అంటే నెల. మంత్ మీన్స్ నెల. వచ్చే నెల మీన్స్ నెక్స్ట్ మంత్. వస్తున్నాడు హీస్ కమ్మింగ్. అతను వస్తున్నాడు హీస్ కమ్మింగ్. ఇంకా లైక్ అతను చెన్నైలో ఉంటాడు. అతను చెన్నైలో ఉంటాడు మీన్స్ హీ లీవ్స్ ఇన్ చెన్నై. అతను చెన్నైలో ఉంటాడు. అతను చెన్నైలో ఉంటాడు మీన్స్ హీ లీవ్స్ ఇన్ చెన్నై. He lives in Chennai. ఇంకా అతను ఎందుకలా ఉన్నాడు. వాయిసా క్యూ హే. అతను ఎందుకలా ఉన్నాడు. వాట్ హ్యాపెన్ టు హిమ్. వై ఈజ్ హీ లైక్ దట్. అతను ఎందుకలా. ఎందుకు ప్లస్ అలా. ఎందుకలా ఉన్నాడు. ఉన్నాడు మీన్స్ వై ఈజ్ హీ లైక్ దట్. వాట్ హ్యాపెన్ టు హిమ్. వై ఈజ్ హీ లైక్ ఇఫ్ హీ ఈజ్ సో డల్ దెన్ వై ఈజ్ హీ లైక్ దట్. వై ఈజ్ హీ డల్. అతను ఎందుకలా ఉన్నాడు. వై ఈజ్ హీ లైక్ దట్. ఏమైంది. వాట్ హ్యాపెన్. వై ఈజ్ హీ సో డల్. వై ఈజ్ హీ లైక్ దట్. అతను ఎందుకలా ఉన్నాడు. సో అతను ఆర్ అతడు చెన్నైలో ఉంటాడు. అతను వచ్చే నెల వస్తున్నాడు ఆర్ అతడు వచ్చే నెల వస్తున్నాడు. సో దిస్ అతడు, దీస్ ఆర్ ఆల్ we can use it as a formal and informal. There is nothing wrong in using this atadu or atanu. This is like a respectable word. But if someone is here, it is why if someone is older to us or elder to us, or if someone is higher position, or if we want to give them more respect, then we use the word ayana. Ayana means that person. When we have to respect, when we have to give more respect, when someone is elder to us, when someone is higher in position, then we use ayana, that person. Iyana means this person. ఇక్కడ అతను ఆర్ అతడు మీన్స్ ఇక్కడ అతడు. హియర్ ఇట్ ఈస్ ఆయన.
అండ్ ఇతడు, ఇతను. సో హియర్ ఇట్ ఈస్ ఈయన. ఈయన. విల్ సీ ద సేమ్ ఎగ్జాంపుల్స్. అతను మా తమ్ముడు. సో వెన్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్, వెన్ వీ హ్యావ్ టు గివ్ మోర్ రెస్పెక్ట్, ఆయన మా తమ్ముడు. నెక్స్ట్ వన్, అతను చాలా మంచివాడు. సో ఆయన చాలా మంచివాడు. వీ కెన్ యూస్ మంచివాడు ఆర్ ఆయన చాలా మంచివారు. 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 అతను అందరికీ సహాయం చేస్తాడు. ఆయన అందరికీ సహాయం చేస్తాడు. చేస్తాడు ఆర్ చేస్తారు. చేస్తారు. యూ కెన్ యూస్ చేస్తాడు ఆర్ చేస్తారు. ఎనీథింగ్. ఆయన అందరికీ సహాయం చేస్తాడు ఆర్ చేస్తారు. అతను వచ్చే నెల వస్తున్నాడు. సో ఆయన వచ్చే నెల వస్తున్నాడు. ఆయన వచ్చే నెల వస్తున్నాడు ఆర్ వస్తున్నారు. వస్తున్నారు. యూ కెన్ యూస్ వస్తున్నాడు ఆర్ వస్తున్నారు. అతను చెన్నైలో ఉంటాడు. సో ఆయన చెన్నైలో ఉంటాడు. ఆయన చెన్నైలో ఉంటాడు ఆర్ ఉంటారు. ఆయన చెన్నైలో ఉంటారు. అతను ఎందుకలా ఉన్నాడు. సో ఆయన ఎందుకలా ఉన్నాడు. ఆయన ఎందుకలా ఉన్నాడు ఆర్ ఆయన ఎందుకలా ఉన్నారు. సో we can use this one or this one. When he is near to us, when we refer him, like when he is near to us, then we say ఈయన. ఈయన ఎందుకిలా ఉన్నాడు. ఈయన చెన్నైలో ఉంటాడు. ఈయన వచ్చే నెల వస్తున్నాడు. ఈయన అందరికీ సహాయం చేస్తాడు. ఈయన చాలా మంచోడు. సో ఇన్ దిస్ వే. I hope you got this point. And next one, we move to another one, that is vaadu. Vaadu. This vaadu is absolutely informal word. This vaadu is, this is absolutely an informal word. We should not use this for elders. We should not use this in the place of ayana. If you want to respect the person, we should not use this word. This word indicates it's like we are, it's like something very informal. It is very informal. So this vaadu is used to younger people, younger persons. We use them on younger persons. This is very informal word, this vaadu. Vaadu means that person. Veedu means this person. Vaadu means that person. Veedu means this person. And ikkada ఈయన means this is, we should not use first e, we should use ఈయన, second e. ఈయన. Let us see the same examples. అతను మా తమ్ముడు. సో వాడు మా తమ్ముడు. అతను చాలా మంచోడు. సో వాడు చాలా మంచోడు. వాడు అందరికీ సహాయం చేస్తాడు. అతను వచ్చే నెల వస్తున్నాడు. సో వాడు వచ్చే నెల వస్తున్నాడు. అతను చెన్నైలో ఉంటాడు. సో వాడు చెన్నైలో ఉంటాడు. అతను ఎందుకలా ఉన్నాడు. వాడు ఎందుకలా ఉన్నాడు. వాడు ఎందుకలా ఉన్నాడు. సో
వాడు మీన్స్ దట్ పర్సన్, వీడు మీన్స్ దిస్ పర్సన్. వీడు మా తమ్ముడు, వీడు చాలా మంచోడు, వీడు అందరికీ సహాయం చేస్తాడు, వీడు వచ్చే నెల వస్తున్నాడు, వీడు చెన్నైలో ఉంటాడు, వీడు ఎందుకు ఇలా ఉన్నాడు, వీడు ఎందుకలా ఉన్నాడు, ఎందుకలా ఉన్నాడో ఆర్ ఎందుకు ఇలా ఉన్నాడు, ఎనీథింగ్. సో I hope you got this point. I hope you understand how to use this he, atadu, atanu, and this one ayana, and this one vaadu. So now we will see how we call females. She means ame, ame, ame. Ame means like that girl. Ime means this person. Ame means that person. She. Ime means this person. సో ఇక్కడ మనము అతను మా తమ్ముడు. సో ఇక్కడ ఆమె మా అక్కయ్య, ఆమె మా అక్కయ్య మీన్స్ షీ ఈజ్ మై ఎల్డర్ సిస్టర్. ఆమె చాలా మంచిది. షీ ఈజ్ వెరీ గుడ్ పర్సన్. ఆమె చాలా మంచిది. ఆమె అందరికీ సహాయం చేస్తుంది. ఆమె అందరికీ సహాయం చేస్తుంది. ఆమె వచ్చే నెల వస్తుంది. షీ ఈజ్ కమింగ్ నెక్స్ట్ మంత్. అండ్ నెక్స్ట్ వన్, అతను చెన్నైలో ఉంటాడు. సో ఆమె చెన్నైలో ఉంటుంది. అతను ఎందుకలా ఉన్నాడు. సో ఆమె ఎందుకలా ఉంది. ఆమె ఎందుకలా ఉంది. ఇక్కడేమో అతను చెన్నైలో ఉంటాడు. హియర్ వి యూజ్డ్ ఉంటాడు. సో ఇక్కడ మనము ఉంటుంది. ఆమె చెన్నైలో ఉంటుంది. వి రైట్ ఉంటుంది. ఉంటుంది. ఆమె చెన్నైలో ఉంటుంది. నెక్స్ట్ వన్, అతను ఎందుకలా ఉన్నాడు. సో ఇక్కడ ఆమె ఎందుకలా ఉంది. ఆమె ఎందుకలా ఉంది. వి రైట్ ఉంది. ఆమె ఎందుకలా ఉంది. వై ఈజ్ షీ లైక్ దట్. నెక్స్ట్ వన్, సో ఆమె మీన్స్ దట్ పర్సన్. ఈమె మీన్స్ దిస్ పర్సన్. ఈమె మా అక్కయ్య. ఈమె చాలా మంచిది. ఈమె అందరికీ సహాయం చేస్తుంది. ఈమె వచ్చే నెల వస్తుంది. ఈమె ఎందుకలా ఉంది. ఈమె చెన్నైలో ఉంటుంది. సో ఇన్ దిస్ వే. అండ్ ఇక్కడ ఆమె అందరికీ సహాయం చేస్తుంది. సో in general, in a casual way, we also say like ఆమె అందరికీ సహాయం చేస్తుంది. హియర్ ఆమె అందరికీ సహాయం చేస్తుంది. అండ్ వీ కెన్ ఆల్సో సే లైక్ ఇన్ ఏ లోకల్ లాంగ్వేజ్, ఆమె అందరికీ సహాయం చేస్తుంది. ఇక్కడ చేస్తుంది, ఇక్కడ చేస్తుంది. ఆమె అందరికీ సహాయం చేస్తుంది. ఆమె వచ్చే నెల వస్తుంది. సో ఇన్ లోకల్ లాంగ్వేజ్ ఆమె వచ్చే నెల వస్తుంది. జస్ట్ లైక్ సింప్లీ వస్తుంది. ఆమె వచ్చే నెల వస్తుంది. అండ్ వీ కెన్ ఆల్సో సే ఆమె వచ్చే నెల వస్తుంది. అండ్ ఇంకా ఆమె చెన్నైలో ఉంటుంది. ఇక్కడ చెన్నైలో ఉంటుంది. వి రోడ్ ఉంటుంది. సో ఇన్ లోకల్ లాంగ్వేజ్, ఇన్ జనరల్ వే వి సే ఆమె చెన్నైలో ఉంటుంది. ఆమె ఎందుకలా ఉంది. సో దిస్ ఈజ్ సేమ్. ఆమె ఎందుకలా ఉంది. అండ్ సేమ్, ఆమె మీన్స్ దట్ పర్సన్. ఈమె మీన్స్ దిస్ పర్సన్. ఈమె ఎందుకు ఇలా ఉంది. ఈమె వచ్చే నెల వస్తుంది. ఈమె అందరికీ సహాయం చేస్తుంది. సో ఇన్ దిస్ వే దిస్ ఈజ్ ఈమె అండ్ ఆమె. దిస్ ఈజ్ ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్. Formal and informal. We can use this is
we can use formal or in informal way. And next one, here we saw this ayana, and here it is avida. Avida means that person. Evida means this person. So this here it is ayana, iyana. We used it as a respectable way. So if we want to respect someone, if we want to if someone is elder to us, if someone is elder or someone is in higher position, if we want to respect, so we use avida, evida. Avida means that person, evida means this person. And this is, so ikkada idanta kuda, this is all for males, and here it is for females. So we'll see the same examples. Avida ma akkaya, ఆమె చాలా మంచిది. సో ఆవిడ చాలా మంచిది. జస్ట్ రిప్లేస్ ఆవిడ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆమె. ఆవిడ అందరికీ సహాయం చేస్తుంది. ఆవిడ వచ్చే నెల వస్తుంది. ఆవిడ చెన్నైలో ఉంటుంది. ఆవిడ ఎందుకలా ఉంది. సో ఇన్ దిస్ వే జస్ట్ యాడ్ ఆవిడ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఆమె and nothing change in this. And generally in local language we say avida. ikkada undi adi ఆవిడ అందరికీ సహాయం చేస్తుంది. ఆవిడ వచ్చే నెల వస్తుంది. సో ఇన్ దిస్ వే this is like we are respecting them, avida and evida. And adi means this is informal way. So here we use vaadu. So for females we use adi. So adi means that person. Idi means this person. So adi, idi, this is all informal way. We use it when someone is younger to us. If someone is younger to us, we say adi, idi. So this is very informal way. Adi, idi, very very informal way. So we'll see the same examples. అది మా అక్కయ్య. అది చాలా మంచిది. అది అందరికీ సహాయం చేస్తుంది. అది వచ్చే నెల వస్తుంది. అది చెన్నైలో ఉంటుంది. అది ఎందుకలా ఉంది. సో ఇన్ దిస్ వే adi means that person. Idi means this person. ఈమె మా అక్కయ్య. ఇక్కడ ఇది మా అక్కయ్య. ఇది చాలా మంచిది. ఇది అందరికీ సహాయం చేస్తుంది. ఇది వచ్చే నెల వస్తుంది. ఇది చెన్నైలో ఉంటుంది. ఇది ఎందుకు ఇలా ఉంది. సో ఇన్ దిస్ వే. అండ్ ఇన్ జనరల్ లాంగ్వేజ్, ఇన్ లోకల్ లాంగ్వేజ్ we say ఇది అందరికీ సహాయం చేస్తుంది. ఇది వచ్చే నెల వస్తుంది. ఇది చెన్నైలో ఉంటుంది. ఇంకా ఇది ఎందుకు ఇలా ఉంది. సో ఇన్ దిస్ వే. So this is all in this video. Thank you so much for watching. Thank you.